Welcome to Sridhar Properties. This is G. Sridhar Reddy, your real estate consultant. రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా ప్లాటింగ్ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనందరి మదిలో మెదిలే ప్రశ్న, చేతిలో డబ్బుంది కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైమా కాదా, నేను అనుకున్న లొకేషన్ ఆ డెవలపర్ కరెక్టా కాదా, ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఇన్వెస్టర్ని వేధిస్తుంటాయి. దానికి నేను ఓ చిన్న ఫార్ములా చెప్తా. దాని ద్వారా మీరు ఎంచుకునే ప్రాపర్టీకి మీరే ఓ రేటింగ్ ఇచ్చుకుని దాని ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. అది ఎలానో చూద్దాం. ఆ ఫార్ములా ఏంటంటే CDFL. CD అంటే కమిటెడ్ డెవలపర్, FL అంటే ఫేవరబుల్ లొకేషన్. అంటే మనం కొనే లొకేషన్కి అర్హత, అది అందించే డెవలపర్కి అంకిత భావం ఉండాలి. అప్పుడే ఓ సరైన ప్రాపర్టీ మన చేతిలోకి వస్తుంది. మనం మార్కెట్లో 5 రకాల ప్రాపర్టీస్ని చూస్తుంటాం. అందులో మొదటిది అన్కమిటెడ్ డెవలపర్, అన్ఫేవరబుల్ లొకేషన్. అంటే వీరు ఎంచుకునే లొకేషన్ ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఏమాత్రం అవకాశం లేని ప్రాంతాలు. హైవేలకు కానీ, సెజ్లకు కానీ, ఇన్ఫ్రాకు కానీ సంబంధం లేకుండా ఎక్కడో విసిరేసినట్టు ఉండే వెంచర్లు. ఇక వీరు అందించే వెంచర్లలో వీరి అవగాహన రాహిత్యం వలన న్యాయపరమైన అంటే లీగల్ సమస్యలు ఉండొచ్చు. పెద్దగా పర్మిషన్స్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పాటించరు. ఫ్యూచర్లో నిర్మాణాలు చేపట్టాలన్నా, అమ్ముకోవాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీరు పెద్దగా అనుభవం లేని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ద్వారా వారికి తెలిసిన సర్కిల్స్లో, నెట్వర్క్స్లో అమ్మకాలు చేయించి చేతులు దులుపుకుంటారు. ఇలాంటి వెంచర్స్ ఇన్వెస్టర్కి అత్యంత ప్రమాదకరం. వీటికి అవుట్ ఆఫ్ 5 1 రేటింగ్ ఇవ్వచ్చు. ఇక రెండోది హైలీ కమిటెడ్ డెవలపర్, అన్ఫేవరబుల్ లొకేషన్. ఇక్కడ డెవలపర్ చక్కటి అవగాహనతో న్యాయపరమైన, చట్టపరమైన హక్కుదారుల నుండి భూములను కొనుగోలు చేస్తారు. అలానే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ చక్కటి డెవలప్మెంట్స్ కూడా చేస్తారు. కానీ బిజినెస్ చేసేయాలి, మార్కెట్ని క్యాష్ చేసుకోవాలనే తొందరలో వీరు మంచి లొకేషన్ ఎంచుకోవాలనే స్పృహ కోల్పోయి కేవలం వారు అందించే క్వాలిటీని నమ్ముకుని ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ కొన్న ఇన్వెస్టర్ మొదటి 3 నుండి 5 సంవత్సరాలు ఆయా డెవలప్మెంట్స్ చూసి ముచ్చటపడ్డా తర్వాత ఆ ప్రాంతానికి ఎలాంటి డెవలప్మెంట్ లేక ఎగ్జిట్ అవ్వడానికి ఇబ్బంది పడతారు. మొదటి చెప్పిన దానికన్నా ఇది కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్టర్కి సరైన ల్యాండ్, ఎమ్యూనిటీస్ అయినా ఉన్నాయి. కాలం కలిసి వస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా న్యాయం జరగవచ్చు. అయితే ఈ రకం వెంచర్స్లో కొన్ని వెంచర్స్కి మినహాయింపు ఉంటుంది. అవి ఎలా అంటే, ఈ అధిక అంకిత భావం గల డెవలపర్ వారి గొప్ప ఆర్కిటెక్చర్ నైపుణ్యం, కాన్సెప్ట్స్ ద్వారా ఆ లొకేషన్కే వన్ని తెస్తారు. ఉదాహరణకి మంచి గోల్ఫ్ కోర్ట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండే క్లబ్ హౌస్తో కూడిన విల్లా ప్రాజెక్ట్స్, లేదా ఆర్గానిక్ ఫార్మింగ్తో పాటు సీనియర్ లివింగ్ హోమ్, ఇలాంటి ఏదో ఒక గొప్ప కాన్సెప్ట్ ద్వారా వారి లొకేషన్ అనే అంశాన్ని అధిగమిస్తారు. అయితే ఇవి కేవలం అధిక ఆదాయ వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. మధ్యతరగతి ఇన్వెస్టర్స్కి ఇలాంటి వెంచర్స్ అందుబాటులో ఉంటే వారి అవసరాలు, అభిరుచుల మేరకు ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇలాంటి కాన్సెప్ట్స్ లేని వాటిని, అంటే కేవలం సాధారణ రోడ్స్, డ్రైనేజ్ లాంటి డెవలప్మెంట్స్ మాత్రమే ఉండి లొకేషన్ ఫేవరబుల్గా లేని వెంచర్స్ని మధ్యతరగతి ఇన్వెస్టర్ అవాయిడ్ చేయగలిగితే ఉత్తమం. వీటికి అవుట్ ఆఫ్ 5 2 రేటింగ్ ఇవ్వచ్చు. ఇక మూడోది ఫేవరబుల్ లొకేషన్, అన్కమిటెడ్ డెవలపర్. డెవలపర్ ఎంచుకున్న లొకేషన్ మంచిది, మంచి ఇన్ఫ్రా అంటే ఎయిర్పోర్ట్లు, హైవేలు, ORR, త్రిపురార్ లాంటివి, లేదా డెవలప్మెంట్కి అవకాశం ఉన్న సెజ్జులు వంటి ప్రదేశాలకి దగ్గరగా ఉండే వెంచర్స్. కానీ వారి అంకిత భావం సరిగ్గా లేనప్పుడు అక్కడ వెంచర్ని సరైన టైంకి డెలివరీ చేయరు. చెప్పిన ఎమ్యూనిటీస్ ఏవి పూర్తి కావు. ఏదో వెంచర్ పూర్తయింది అంటే అయ్యింది అన్నట్టు ఉంటుంది, అంతే. ఇలాంటి వెంచర్లో పెట్టుబడి పెట్టిన వారికి, అది కూడా ఆ డెవలపర్ కనీసం ఏ విధమైన లీగల్ చిక్కులు లేని ల్యాండ్ని మనకి అందివ్వగలిగితే పై రెండింటికంటే కాస్త బెటర్ రిజల్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ మీ పెట్టుబడిని కొంత కాపాడుతుంది. చుట్టూ వచ్చే డెవలప్మెంట్స్ మీ ప్రాపర్టీకి ఉన్న మైనస్లను పక్కకు నెట్టి మీ ప్రాపర్టీకి వాల్యూని లాంగ్ టర్మ్లో యాడ్ చేయగలుగుతుంది. అందుకే రియల్ ఎస్టేట్లో లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే కొంత వెయిటింగ్ పీరియడ్, అప్రిషియేషన్ విషయంలో కొంత కాంప్రమైజ్ ఇక్కడ తప్పదు అని గమనించాలి. ఇలాంటి వాటిని మనం ఎంచుకుంటే సరైన న్యాయ నిపుణులు లేదా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుని అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి. వీటికి మనం ఇచ్చే రేటింగ్ 3 అవుట్ ఆఫ్ 5. ఇక 4వ రకం మిడ్ రేంజ్ కమిటెడ్ డెవలపర్స్, మిడ్ రేంజ్ ఫేవరబుల్ లొకేషన్. అర్థమైందిగా, ఇక్కడ వెంచర్ తాలూకా డెవలప్మెంట్ అంత గొప్పగా ఉండకపోవచ్చు. అలాగే లొకేషన్ మొదటి రకంలో ఎక్కడో లోపలికి విసిరేసినట్టు ఉండదు. ధర కాస్త అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వెంచర్స్లో పెట్టుబడి కాస్త మధ్యస్థాయి నుండి లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలవారు పెట్టొచ్చు. వీటికి మనం 4 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇక 5వ రకం హైలీ కమిటెడ్ డెవలపర్, ఫేవరబుల్ లొకేషన్. డెవలపర్ ఎంచుకునే లొకేషన్ చాలా స్ట్రాటజికల్గా ఉంటుంది. అలానే అతను అందించే ఎమ్యూనిటీస్, డెవలప్మెంట్స్
టాప్ నాచ్ ఉండడంతో ధర కాస్త ప్రియంగానే ఉండొచ్చు. దానితో అక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ రిచ్ మైండ్ సెట్తో ఉంటారు. ఒక మంచి కమ్యూనిటీ అక్కడ ఏర్పడడానికి ఎన్నో రోజులు పట్టదు. ఇక్కడ మన ప్రాపర్టీకి వచ్చే అప్రిషియేషన్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. షార్ట్ టైంలో కూడా ఇక్కడ మంచి రిజల్ట్స్ చూడొచ్చు. సో మీరు ధర కాస్త ఎక్కువ పెట్టినా దానికి అంతకు అంత ఫ్యూచర్లో ఖచ్చితంగా పొంది తీరుతారు. అది ఆర్థికపరమైన లాభమే కాదు, ఫలానా వెంచర్లో మీ ప్రాపర్టీ ఉంది అంటే మీకు సమాజంలో ఉండే గుర్తింపు, మీరు మానసికంగా పొందే ఆనందం కూడా వెల కట్టలేనివి అని మీరు గమనించాలి. వీటికి మనం 5 out of 5 రేటింగ్ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనలో చాలామంది ఇన్వెస్టర్స్ భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, స్నేహితులతో కలిసి వీకెండ్ వస్తే చాలు కాస్త వంట చేసుకుని, బాక్సులు కట్టుకుని, కాళ్ళు అరిగేలా కళ్ళల్లో ఒత్తిలేసుకుని మరీ ఓ మంచి ప్రాపర్టీ కోసం వెతుకుతున్నారు. కానీ చివరికి ఒక కన్ఫ్యూజన్, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. వారు ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఆ వెంచర్కి, ఆ లొకేషన్కి అవుట్ ఆఫ్ 5 1 నుండి 5 మార్కుల్లో ఎంత పడతాయో పైన తెలిపిన పాయింట్స్తో పోల్చి చూసుకుంటే మీకున్న కన్ఫ్యూజన్ నుండి బయటపడి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. అలానే మీరు ఈ మధ్యకాలంలో చూసిన వెంచర్స్కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్లో తెలపండి. ఆ వెంచర్ పేరు, ప్రాంతం లాంటి వివరాలతో అవుట్ ఆఫ్ 5 1 2 3 4 5 రేటింగ్స్తో మీరిచ్చే రేటింగ్ మీలాంటి ఇన్వెస్టర్స్కి చాలా హెల్ప్ అవుతుందని గుర్తించి జాగ్రత్తగా ఆలోచించి కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా సందేహాలుంటే స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మాకు తెలిసిన వెంచర్స్ని మీ బడ్జెట్ ప్రకారం రికమెండ్ చేస్తాము. సో మై డియర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, మీరు మీ కష్టార్జితాన్ని భూమిపై పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సింది లొకేషన్ గురించి, 1కి 2 సార్లు ఆలోచించాల్సింది ఆ డెవలపర్ క్రెడిబిలిటీ గురించి. ఈ 2 మీరు సాటిస్ఫై అయితే ఇక మీరు ఒక్క క్షణం కూడా లేట్ చేయొద్దు. మీ పెట్టుబడి వెంటనే పెట్టేసి నిద్రపోండి. బికాజ్ ల్యాండ్ లార్డ్ గ్రో రిచ్ ఇన్ దేర్ స్లీప్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీధర్ ప్రాపర్టీస్. సైనింగ్ ఆఫ్, జి శ్రీధర్ రెడ్డి.